దానికై లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. కనికర సంపన్నుడా, కృపగల దేవా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఆశతో ఆసక్తి కలిగి నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరితో కూడా నీవు ఉన్నావయ్యా. వారిని నిన్ను కీర్తించడానికి ప్రభా, నిన్ను ఆరాధించడానికి వారిని నీ ఆత్మతో పురుకొలిపావు. నీ లేఖన భాగాలు చదవడానికి ధైర్యపరిచి నిలబెట్టావు. ప్రార్థించడానికి నీ ప్రార్థనాత్మతో వారిని నింపావు. అందులో బట్టి నీకు వందనాలు దేవా. ఈ కూడిక ముగింపులో దేవా మరొకసారి నా ప్రియ తల్లులు చేసిన ప్రార్థన ఏకీభవించి చేయబడుతున్న ప్రార్థన అంగీకరించండి. నా ప్రార్థన గైకొనండి. ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకిస్తున్నామని నమ్మి మరొకసారి నీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతో భారం కలిగిన వారు, ఎన్నో అవసరతలు కలిగిన వారు, ఎన్నో దేవా ఆశలతో నీ సన్నిధికి వచ్చిన వారు బిడ్డలున్నారు ప్రభా. వారి ఆశలు ఎరిగిన దేవుడు, వారి కోరికలు వారి ఉద్దేశాలు సఫలపరచగలిగిన సమర్థుడా, ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తే వారి మధ్యన తప్పక ఉంటారని చెప్పిన వాడా తండ్రి, వారందరి ప్రార్థనలు ఆలకించండి. వారందరితో మీరు మాట్లాడగలిగిన వందనాలు. మేము వెలుగు సంబంధులుగా ఉండాలని దేవాలయ ప్రభా, వెలుగు మంచిదని, ఆ వెలుగు ప్రకాశించి మమ్మల్ని కూడా వెలిగించడానికే లెమో తేజరిలమో అని నువ్వు తెలియజేస్తావని మేము విన్నాం తండ్రి. దేవా, గడిచిన కాలంలో చీకటి క్రియలు జరిగించిన దాన్ని బట్టి చాలు, ఇక నుంచి వెలుగు యొద్దకు రండి అని నువ్వు పిలిచిన వాడా, నీకు వందనాలు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. భారం కలిగి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో అనేక మంది బలహీనులు ఉన్నారు, ఆయా హాస్పిటల్లో ఉన్నారు. నీవు ఇచ్చిన స్వస్థతను బట్టి ప్రభా యేసయ్యా దేవక ప్రభు మరింత స్వస్థత కోసం, మారు మనసు కోసం ఎదురు చూస్తున్న దేవక ప్రభు భార్యలుగా ప్రార్థిస్తున్న వారు, తల్లులుగా ప్రార్థిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. వారి ఆశలు తీరాలి, వారి ప్రార్థనని ఎదలోనికి చేరాలి, వారు నీలో సంతోషించి ఆనందించాలి ప్రభా. ఆ కృప తక్కువ చేయకుండా దేవక ఇంకను మారు మనసు పొందని వారు, ఇంకను రక్షణ స్వీకరించిన వారు అనేక మంది ఉన్నారు. వారు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, ఈ రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి తండ్రి. అందుకు నీ కృప తక్కువ చేయదని ప్రార్థన చేస్తున్నాను. కనికరము కలిగిన దేవా, కృప చూపే తండ్రి నీకు వందనాలు. జేమ్స్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యంతో నడిపించుకురండి దేవక ప్రభా. నీ దాసురాలు బేబీ గారి తల్లి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలిద్దరూ కూడా బలహీనులు ప్రభా. దేవ తల్లి గారికి ఆ కిడ్నీని బట్టి బాధపడుతూ ఉంటుండగా తండ్రి గారు ఆవేశంతో హాస్పిటల్కి వెళ్ళారు. వారిని కూడా మీరు స్వస్థపరిచి నడిపించుకురమ్మని, ఆరోగ్యవంతులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రిగా ప్రభా యేసయ్యా నీకు వందనాలు. వల్లి రాంబాబు గారిని మీరు మార్చండి, స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. దేవత ప్రభా, నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు, మరింత కీడు రాకుండానట్లు, ఇంకా పాపం జోలికి వెళ్లకుండా ప్రభా నీ దాసుని మీరు ఆకర్షించుకోండి. ఆ కుటుంబానికి కావలసిన రక్షణ మారు మనస్సును దయచేయండి ప్రభా. సంఘంలో అనేక మంది దేవాంగ ప్రభా గర్భఫలాల కోసం చూస్తున్నారు తండ్రి. దేవా, ప్రతి ఒక్క పేరు ఎరిగిన దేవుడు అయ్యా, ఎవరు ఏ ఆశతో చూస్తున్నారో ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి. గర్భఫలము నీవిచ్చే బహుమానమని నీ వాక్యము సెలవిస్తుంది. నీవు ఇవ్వకపోతే వారు పొందుకోలేరు ప్రభా. నీవే అనుగ్రహించండి, తగిన సమయంలో వారిని దర్శించండి. ఈ ప్రార్థన దేవాద ప్రభా వారికి దేవ గర్భఫలము పొందుకున్నట్లు అనుమతించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక తల్లులు వారి బిడ్డలను బట్టి రోధిస్తున్నారు, ఆంగలాస్తున్నారు. యవన కాలంలోకి వచ్చిన బిడ్డలు దేవ వారి శాస్త్రాలు చూసి, వారి ప్రవర్తన చూసి ఏమైపోతుందో దేవా, వైద్యుల యొద్దకు వెళ్ళినప్పుడు ఏమీ లేదని చెప్పిన వారి ప్రవర్తనలో మార్పులు, వారి దేవత ప్రభావ వారి మాటల్లో వారి క్రియల్లో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. వాటిని బట్టి తల్లిదండ్రులు దిగులు చెందుతూ ఉంటుండగా వారిని స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా నిలబెట్టండి. రైసినీతని జ్ఞాపకం చేసుకుని యవన కాలంలో వస్తున్న బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. కనికర సంపన్నుడా నీకు వందనాలు. కృపగల దేవుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా పరిచర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సంఘ పరిచర్య నానాటికి వృద్ధి చెందించండి. మా పితరుల ద్వారా ప్రారంభించిన ఈ పరిచర్య నేటికి దేవ ఈ స్థితిలో ఉంచినందుకు నీ కృతజ్ఞతలు. రానున్న దినాలలో తండ్రి ప్రభా దేవ అనేక మంది దేవ ఇంకను రక్షణ మారు మనసు కలిగి వారి కుటుంబాల్లో రక్షణ సంబంధమైన సునాదాలు వినబడినట్లు ప్రభా అనేక మందిని మీరు రక్షించుకొని దేవాత్మ ప్రభా రక్షణ కలిగిన కుటుంబాలుగా దేవ మీరు తీర్చిదిద్దుకోమని ప్రార్థన చేస్తున్నాను.